అద్భుతమైన రామాయణం సంక్షిప్త కథ ఇది. చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. రామాయణ మహాకావ్యాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఒకప్పుడు అయోధ్య మహానగరాన్ని ధర్మనిష్ఠుడైన రాజు దశరథుడు పరిపాలించేవాడు. దశరథ మహారాజుకి 3 భార్యలు, 4 కుమారులు ఉండేవారు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. శ్రీరాముడు సత్యము, ధర్మము, కరుణకు ప్రతిరూపం. యుక్త వయసు వచ్చిన తర్వాత సీతా స్వయంవరంలో సీతాదేవి శ్రీరామచంద్రుల పరిణయం జరిగింది. కానీ రాజకుటుంబ పరిస్థితుల వల్ల శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. శ్రీరామునితో పాటు సీతమ్మ తల్లి అలాగే సోదరుడు లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లారు. శ్రీరామచంద్రుడు ఎంత వారించినా భర్తను విడవలేక సీతమ్మ అలాగే సోదరుని మీద భక్తితో లక్ష్మణుడు కూడా రాముని వెంట నడిచారు అడవికి వనవాసానికి. అయితే వనవాస సమయంలో లంకాధిపతి రావణుడు మాయతో సీతమ్మను అపహరించాడు. సీతమ్మను రక్షించేందుకు శ్రీరామునికి వానరసేన కూడా సహాయం చేయి సంకల్పించారు. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మకు శ్రీరాముడి సందేశాన్ని అందించాడు. హనుమంతుని బంధించి హనుమంతుని తోకకు నిప్పంటించారు రాక్షసులు. హనుమంతుడు ఆ నిప్పుతోనే లంకా దహనం చేశాడు. హనుమంతుడు తన భుజాలపైన శ్రీరాముణ్ణి అలాగే లక్ష్మణుని ఎక్కించుకొని సాగరాన్ని దాటి లంకకు ప్రవేశించాడు. ఆ తర్వాత శ్రీరాముడు లంకపై యుద్ధం చేసి రావణుడిని సంహరించి సీతమ్మను రక్షించాడు. శ్రీరాముని చేతిలో రావణాసుడు సంహరింపబడ్డాడు. రావణాసుడిని యుద్ధంలో ఓడించి సంహరించిన శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం పొందాడు. శ్రీరామచంద్రుని రాజ్యాభిషేకం తర్వాత శ్రీరాముడి పాలనను ప్రజలు రామరాజ్యంగా కీర్తించారు. మంచి చెడుపై గెలిచిన మహాకావ్యం అదే రామాయణం. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.